ఏ విధంగా మన చర్చ తోడ్పడగలదో మనం చూద్దాం జమీల్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ఏదైతే మనం ఇంకోసారి చూసినట్టయితే కేవలం చైనాలో మాత్రం ఒకసారి మనం పోటీ పడ్డట్టయితే చైనాలో ఉత్పత్తి ప్రభావం చాలా ఉన్నది. కానీ అదే మన దేశానికి సంబంధించి ఉత్పత్తి కాకుండా మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఎగుమతికి మనం ఎక్కడ పోతున్నామో ఏం చేస్తున్నామో తెలియదు, కానీ దిగుమతి మాత్రం చైనా నుంచి వెళ్ళి కానీ అనేక దేశాల నుంచి వెళ్ళి మనం ఎగుమతి చేసుకున్నాం. వై ఆర్ నాట్ గివింగ్ ప్రియారిటీ టు ప్రొడక్టివిటీలో మనం ఎందుకు విఫలమవుతున్నామని మీ అంచనా ప్రకారం మీరు ఎలా విశ్లేషిస్తారనే విషయం? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదండి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ ను తగ్గించాలనే ఒక నిజంగా ప్రాథమిక లక్ష్యం కనుక ప్రభుత్వాలకు ఉంటే వాళ్ళు ఇవాళ ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత ఉద్యోగాల సంఖ్య పెరగాలి కానీ తగ్గదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సరళీకరణ ప్రభావం వల్ల వర్క్ ఫోర్స్ పెరిగింది. ఇవాళ మీరు చూడండి, మా లా డిపార్ట్మెంట్ లో ఏదైతే తీసుకుంటే లా డిపార్ట్మెంట్ లో ఇవాళ వర్క్ ఫోర్స్ చైనా, అమెరికా, సింగపూర్, మలేషియా, జపాన్ తో పోల్చుకుంటే మనం ఎక్కడంటే 0.001% లో లేవు. 2000% వర్క్ ఫోర్స్ లా డిపార్ట్మెంట్ లో అమెరికాలో పనిచేస్తుంటే మనం కనీసము 200 లో కూడా లేము. 200 లో కూడా వర్క్ ఫోర్స్ గా లేము లా డిపార్ట్మెంట్. మరి అట్లాంటి 2000 వర్క్ ఫోర్స్ గా ఉన్న ఆ లా డిపార్ట్మెంట్ అమెరికా గానీ, చైనా గానీ, ఈవెన్ మిగతా దేశాలలో గానీ మనం ఎందుకు డెవలప్ కాలేకపోయినాము? ఇంత 78 సంవత్సరాల తర్వాత కూడా కనీసము ఒక స్కిల్డ్ లాయర్స్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము, స్కిల్డ్ జడ్జెస్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము, అట్లీస్ట్ స్కిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము, ఇండస్ట్రీ రిలేటెడ్ గా ట్రైనింగ్స్ చేయలేకపోతున్నాము, ఇండస్ట్రీతో టైఅప్ చేయించలేకపోతున్నాము. ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్న అడ్వకేట్స్ ఉన్నారో వాళ్లకు మనం సరైన ప్రోత్సాహాలు ఇవ్వలేకపోతున్నాము. అట్లీస్ట్ లా ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో లా ఫార్మ్స్ ను డెవలప్ చేసుకునే స్థితికి ఇవాళ ఎవరైతే లాయర్స్ గా ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ఫర్మ్స్ లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పోటీని ఇవ్వలేకపోతున్నాము. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఆ ఒక్క లా డిపార్ట్మెంటే ఉంటే మిగతా డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమి? సో కాబట్టి ఇవాళ ఎక్కడైనా అవకాశాలు రావాలంటే మనకు అనేది ఇవాళ ప్రభుత్వాల నుండి సమగ్రంగా ప్రోత్సాహం అనేది ఉండాలి. ప్రధానంగా వాళ్ళు బడ్జెట్ కేటాయింపు ఇవ్వాలి. బడ్జెట్ ఇప్పుడు మనం వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని పెట్టారు. ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడో ఎంఎస్ఎంఈల ద్వారా అక్కడ కనీసము ఒక 30 మందికి ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేశారు. అది లక్షలాది కోట్లాది రూపాయలు ప్రైవేట్ కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా 3 సంవత్సరాలు 10 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు అక్కడ కంపెనీస్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. కంపెనీస్ కు ఎంఎస్ఎంఈ ద్వారా అక్కడ సిఎస్టీలు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏదైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని వందలాది ఎకరాల భూములు 2000 ఎకరాల భూముల సేకరణ చేశారు. కానీ 200 ఎకరాలలో కూడా వాళ్ళు కంపెనీస్ పెట్టలేకపోయారు. ఇక 200 మిగతా ల్యాండ్ అంతా వేకెన్సీగా ఉంది అక్కడ. మరి మిగతా ల్యాండ్ లో కనుక కంపెనీస్ పెట్టి ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న కంపెనీస్ మధ్యతరగతి వాళ్ళకి కనుక దాని ఆధారిత బిగ్ కంపెనీస్ మీద ఆధారిత కంపెనీస్ పెట్టగలిగితే వాళ్ళకి బడ్జెట్ ఇవ్వగలిగితే ఇవాళ ఎంతో మంది ఉపాధి కల్పించే వాళ్ళైతే వరంగల్లో. అక్కడ ఒకవైపు అజంజాయిములను మూతపడేసిండ్రు. మరి అటొక మెగా టెక్స్టైల్ పార్క్ అని పెట్టారు. కానీ ఆ టెక్స్టైల్ పార్క్ ఇంతవరకు ఓపెన్ కాలే. 13 ఏళ్ల నుంచి వెళ్ళి కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు. మరి అజంజాయి మిల్పు 50,000 మంది ఉద్యోగాలు కల్పించింది ఆ రోజుల్లో, నిజాం టైంలో. ఆ రోజుల్లోనే అంత అవకాశాలు కల్పించిన అజంజాయి వరంగల్లో ఇవాళ కనీసము టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఓపెనే కాలేదు. మరి ఆ పరిస్థితులలో ఉద్యోగాల కల్పన ఏ రకంగా పోతుంది ఎంఎస్ఎంఈల ద్వారా? తర్వాత ఇప్పుడు ఉన్న పరిశ్రమలు కాస్త మూతపడడానికి కారణం ఏంటంటే వాళ్ళకు సరైన లోన్ ఫెసిలిటీ లేకపోవడం. వాళ్ళకు సబ్సిడీ ఇచ్చారు కానీ సబ్సిడీ శాంక్షన్ చేయట్లేదు వాళ్ళకి. ఇప్పుడు సంవత్సరాలు శాంక్షన్. ఇప్పుడు నిన్నగాక మొన్న ఎంఎస్ఎంఈ మంత్రి వచ్చారు, అది మా గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్సీ ఎస్టీలు 241 మంది కంపెనీస్ పెట్టుకున్నారు. వాళ్ళు కనీసం ఒక 10 ఏళ్ల నుంచి వెళ్ళి కంపెనీస్ నడిపిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు ల్యాండ్ అలాట్ కాలేదు. అంటే వాళ్ళ కంపెనీ డెవలప్ చేసుకోవడానికి ల్యాండ్ అలాట్ కాలేదు. ఇరుకురుకు గదులలోనే ఉన్నారు. వాళ్ళు ఉత్పత్తి పెంచుకోవాలి కదా, వాళ్ళు పెంచుకొని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఈవెన్ స్పేస్ కు సంబంధించిన పార్ట్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు, స్పేస్ టెక్నాలజీ సంబంధించి. కానీ వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ఇవాళ
అదే 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 జీడిపేటల ఏరియాలో కానీ, అదే మిగతా ఈ ఉప్పల్ ఏరియాలో కానీ ఇవాళ ఈ కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ లేదు, బడ్జెట్ అలాట్మెంట్ లేదు. వాళ్ళు అడుగుతుంది 3 కోట్లు అండి, 2 కోట్లు 3 కోట్లు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు లోన్లు తీసుకొని. ఇవాళ గుజరాతీ పెట్టుబడిదారులు కావచ్చు, మిగతా పెట్టుబడిదారులు కావచ్చు, లేదా అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు కావచ్చు, వాళ్ళన్నీ ఎగ్గొడుతున్నారు. వాళ్ళు కడతలేరు. కట్టి మేము డెవలప్ చేస్తాము, మేము పేదలను బాగుపడతాము, పేద వర్గాలను బాగు చేస్తామన్న వాళ్ళకి ప్రోత్సాహం లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో ఎట్లా డెవలప్ అవుతారండి వీళ్ళంతా? ఏ రకంగా ముందుకు పోతారు? ఏ రకంగా ఉపాధి అవకాశాలు వస్తాయి? సో కాబట్టి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. పేరుకు మాత్రం ప్రకటనలు మాత్రం అద్భుతంగా ప్రకటనలు, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని కేంద్రం చేస్తే ఈయనైతే ఇంకా నేను మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇప్పుడే ఉద్ధరించిపోయినా, ఈ 10 నెలలు అంతా దోపిడీ జరిగింది, ఈ 10 నెలలనే మొత్తం సమాజాన్ని అంతా మార్చేసిన అంటారు రేవంత్ రెడ్డి. అలా ఇవాళ ఈ రకమైన ప్రకటనలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రకటనలు, చిత్తశుద్ధి లేని ఈ నాయకులతోనే ఇవాళ సమస్య అంతా. ఈవెన్ బ్యాంకర్స్ కూడా చూడండి, లూటీ చేసే వాళ్ళకి అప్పులు ఇస్తున్నాయి కానీ కష్టపడి పైకి వస్తా అన్న వాళ్ళకి అప్పులు ఇవ్వట్లేదు బ్యాంకర్స్. అసలు 1 లక్ష రూపాయలు అప్పియడానికి దళితులకు, కింది వర్గాలకు వాళ్ళు సహకరించట్లేదు. మరి ఎట్లా ముందుకు పోతారు వీళ్ళంతా ఈ వర్గాలు? ఏ రకంగా వాళ్ళకి అవకాశాలు? ఒకవైపు ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలలో మన గతంలో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ 50,000 ఉద్యోగాలు నింపినారు. మరి ఒకవైపు ఉద్యోగాలు లేవు, మరొక వైపు స్వయం ఉపాధి లేదు, మరొక వైపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకు క్లోజ్ అయిపోతున్నాయి, కంపెనీస్ ఎస్టాబ్లిష్ కావడం లేదు. మరి వాళ్ళ నిరుద్యోగులు 2 కోట్ల మంది ఉన్నారు దాదాపు తెలంగాణలో. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలి? ఎట్లా బాగుపడాలి? అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ వాళ్ళకి ప్రోత్సాహం లేకపోతే వాళ్ళు బతకలేం కావాలి. ఓకే, ఇదే విషయంపై